ఈ ప్రాబ్లంలో the storage battery of a car has an EMF of 12 volts. If the internal resistance of the battery is 0.4 ohm, what is the maximum current that can be drawn from the battery? ఇప్పుడు మన మోటో పార్ట్ చూద్దాం. ఈ మోటో పార్ట్లో మనకి క్వశ్చన్ నుంచి ఏం తెలుస్తుందంటే మనకు ఒక బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరీ ఈ కార్ బ్యాటరీకి కొంత ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉందంటున్నాడు. అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ని ఇలా బ్యాటరీ పక్కనే సిరీస్గా చూపిస్తాము. సో ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉన్న ఈ బ్యాటరీని ఒక సర్క్యూట్ లాగా అనుకుంటే ఈ సర్క్యూట్లో ఎంత కరెంట్ ట్రాన్స్మిట్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది క్వశ్చన్. అంటే ఐ అనేది మనం కనుక్కోవాలి. వి ఇచ్చాడు, స్మాల్ ఆర్ ఇచ్చాడు, ఇందులో ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ మనం కనుక్కోవాలి. అది మన మోటో. ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ చూద్దాం. ఇన్వెస్టిగేషన్ అంటే ఏ క్వాంటిటీస్ ఇచ్చాడు. వి ఆ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఇచ్చాడు, అది 12 volts. స్మాల్ ఆర్ ఆ బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, అది 0.4 ohm. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఐ. ఈ మూడు క్వాంటిటీస్ మనం చూస్తే మనకు ఒక ఫార్ములా గుర్తొస్తుంది చూడండి, అది ఓమ్స్ లా అనుకుంటా కదా. ఓమ్స్ లా ఏంటి? వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఓకే, ఇప్పుడు మనం రిజాల్వ్ చేద్దాం. అంటే ఈ మొత్తాన్ని ఒకసారి రిజాల్వ్ చేస్తే మనకి ఏమేం కనుక్కోవాలని దానికి సంబంధించిన ఫార్ములా మనకి వచ్చేస్తుంది. మనకి ఈ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ నుంచి ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ రాయొచ్చు కదా మనం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వి అంటే ఎంత? 12 volts. ఆర్ అంటే 0.4 ohm. సో దీని నుంచి 4 0.1s 4 3s 3/0.1 అంటే 30. కరెంట్కి ఎస్ఐ యూనిట్ యాంపియర్ కాబట్టి ఏ రాస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వోల్ట్స్ ఎస్ఐ యూనిటే, ఓమ్స్ ఎస్ఐ యూనిట్ కాబట్టి ఈ రిజల్టెంట్గా వచ్చే కరెంట్ యొక్క యూనిట్ కూడా ఎస్ఐ యూనిట్లోనే రాయాలి, అది యాంపియర్స్.